జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తాడు అంటూ వైసీపీ నాయకులు చేసిన ప్రచారం ఎలా చూడాలంటారు? అది వాళ్ళు చాలా హైక్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా మా నాయకుడు వస్తున్నాడు, అధికార పార్టీ ఫ్యాంట్లు తడుచుకుంటాయి, చొక్కాలు చినిగిపోతాయి, అది ఇది అన్నారు. సామెత ఒకటి ఉంది, ఏనుగులు గుంపు వెళ్తూ ఉంటుంది. నాలాంటి అమాయకుడు పెద్ద ఏనుగు వెళ్తుంది, ఈ పిచ్చితే పెద్ద ఇదంతా ఈ ఏరియా మొత్తం ఒక రకమైన ఆల్రెడీ క్రియేట్ అయితే ఆ వాసన భరించలేము, అది ఇది అనుకున్నాం. కానీ అది వెళ్తుంది, బుస్సమంది వెళ్ళిపోయింది, ఈ వాసన లేదు, ఈ లేవు, ఇంతేనా అనుకున్నాం. ఇది కూడా అంతే. 2024 అధికారం మారింది. ఆ రోజు నుంచి 2-3 అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఏ అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన ఇదే పందా వెచ్చుకుంది, కొత్తగా అనుకునేది ఏముంది? ఆయనకి ఏదో ప్రతిపక్ష హోదా అంటాడు, లేని హోదా స్పీకర్ కానీ అధికార పార్టీ అని అట్లా ఇస్తుంది. ఎలా ఇచ్చింది? ప్రజలు నిన్ను అది ఒక పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను సెట్ చేసి అసెంబ్లీకి పంపించింది. 11 మందితో మీరు అలా అధికార పక్షాన్ని చెడు కూడా ఆడచ్చు. అది ఆడటానికి నీకు చేత కాక ఏదో లేక మంగళవారం అంటారు చూడు, ఆ సామెతలాగా ఉండి తప్పించి దీనివల్ల రాబోయే రోజుల్లో ఇంకో పార్టీ రావడానికి నువ్వే స్కోప్ చూపిస్తున్నావని నేను అనుకుంటున్నా. మీరేమో మాట అంటున్నారు, మా అన్నకు భయపడ్డారు కూటమి నాయకులు, ఇది కనుక జగన్మోహన్ రెడ్డికి భయపడిన కూటమి నాయకులు అంటూ ప్రచారం చేస్తున్నారు కదా. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వేధిస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి ప్రతిపక్ష హోదా మళ్ళీ వేధిస్తారంటారండి బాబు. చదువుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి కూడా, దాదాపు 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు కదా. మరి 84-89 పరిస్థితి ఏంటి? ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత జరిగిన ఎలక్షన్లో సానుభూతి దేశం మొత్తం కాంగ్రెస్ వచ్చింది. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ 30 పార్లమెంట్ సభ్యులుగా ఆ రోజు మాధవరెడ్డి గారు అనుకుంటా, నాకు తెలిసి ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నాడు. ఆయనకే ఇవ్వలేదు ప్రతిపక్ష పార్టీ హోదా. 544, 552 ఉంటారు పార్లమెంట్ మెంబర్లు, లెక్కలు వేసుకుంటే మరి రాదు ఈయనకి. మరి ఆయనకే ఇవ్వలేదు. ఈయన ఇవ్వకపోయినా కూడా ఆనాడు మరి ఉపేందర్ ఉన్నాడు, అశోక్ గజపతిరాజు వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు, పద్మనాభన్ గారు ఉన్నారు, రకరకాల మేధావులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా గట్టిగా వాళ్ళ వాడైన పొదునైన వేడి వాదనలు వినిపించారు కదా. ఆ రోజు మధ్య బీజేపీ నుంచి కూడా 2 ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ పొదునైన వాదనలు అధికార పార్టీని ముచ్చెమట పట్టించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత మన రాష్ట్రం చూసుకున్నాము, 89 ఎలక్షన్లు జరిగినాయి, తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, అధికారం కాంగ్రెస్కి వచ్చింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? 40. ప్రతిపక్ష హోదా రాదు, అయినా పోరాడలేదా? పోరాడారు. మరి ఆ తర్వాత 94, 2009, 94, 99, 2004 కాంగ్రెస్ వచ్చింది. ఆ రోజు ఎంత వచ్చినాయి అధికార పార్టీకి? ఆ రోజు కూడా 40 కంటే తక్కువగానే వచ్చినాయిగా. ఎవరు పారిపోలేదుగా, గట్టిగానే వాడిని ఇచ్చారుగా. ఆ రోజు మీ నాన్నేగా అధికార పార్టీ ముఖ్యమంత్రి. మరి మీ నాన్నను నోటికి వచ్చాడు మాట్లాడారు, చంద్రబాబు గారు మా తల్లి గురించి మాట్లాడారు. అయితే కొద్దిగా హోదా, కొద్దిగా సంస్కారం ఉంది కనుక ఎమ్మడే ఆ వ్యాఖ్యలు నేను అనకూడదు అని ఉపయోగించుకుని ఆయన గారికి క్షమాపణ చెప్పాడు. ఆ రోజు కల్చర్ అది, సంఖ్యతో సంబంధం లేదు. ఒంటిలో దమ్ము ధైర్యం ఉండాలి కానీ సంఖ్యతో సంబంధం లేదు. నాకు అది ఇస్తేనే వస్తాను, ఇది ఇస్తే వస్తానంటే సారీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ప్రజలు మీ తాలూకా అభిమానులు కూడా మీ నుంచి ఈ రకమైన ఏమంటారు యాక్షన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా మీరు రండి, అసెంబ్లీకి రండి. అరే అధికార పార్టీని తిమ్మిని బమ్మి చేసి వాళ్ళని కన్ఫ్యూజ్లో నెట్టాల్సింది పోయి మీరే కన్ఫ్యూజ్ అయిపోతుంటే ఎట్లా చేయాలి చెప్పండి. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక పదే చాలా గట్టిగా చెప్తుంది, బయట తిరుమల లడ్డు వ్యవహారం ఉంది, తిరుమల లడ్డు వ్యవహారం మా క్లీన్ చిట్ వచ్చిందని చెప్తున్నప్పుడు మరి దాని మీద ఎందుకని ప్రశ్నించలేకపోతున్నారు అనుకోవాలి అంటారు? క్లీన్ చిట్ ఇచ్చిందా? ఏ నివేదికలో క్లీన్ చిట్ ఇచ్చింది? NDDB ఉంది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. వాళ్ళేం వచ్చింది?
కలవడానికి అవకాశాలు ఉన్నాయి అని ఇచ్చింది, కానీ లేదని చెప్పలేదుగా. మైనోక్రోన్ అయితే ఇది ఉంది, అదేంది 3 రకాల ఆయిల్ కలగటానికి అవకాశాలు ఉంది. ఒకటి చేప నూనె ఒకటి ఉంటుంది, జంతు కొవ్వు ఒకటి అవశేషాలు ఉంటాయి. ఇవన్నీ పాసిబిలిటీ అని చెప్పింది. ఆ తర్వాత ఏముంది, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. వాళ్ళు ఏంది, మా దగ్గర అంత టెక్నాలజీ లేదన్నారు కానీ ఇది కలవలేదని చెప్పలేదు వాళ్ళు కూడా. మరి ఎక్కడ మాకు క్లీన్ చిట్ ఇచ్చారంటున్నారంటారేంటి? సరే ఓకే, మరి మీ సుబ్బారెడ్డి ఎందుకన్నాడు? ఎస్, కల్తీ జరిగింది నా హయాంలోనే, నాకు రిపోర్ట్లు వచ్చినాయి, కాకపోతే కింద స్థాయి అధికారులు నాకు సహకరించలేదు అంటాడు. ఇదేం సోద్యం నాకు అర్థం కాదు. నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్వి, కింద స్థాయి అధికారులు నీకు సహకరించలేదంటే ఆయన నవ్విపోతారు కదా. ఆ మాత్రం తెలుసుకో కదా. ఆ మాత్రం కూడా నీకు వాళ్ళని చేయలేనప్పుడు నీకెందుకు చైర్మన్ పదవి? ఒక పక్క నీ బాబాయ్ చెబుతున్నాడు, ఒక పక్క ఆయన రమణ దీక్షితుడు ఉన్నాడు, ఆయన కూడా చెబుతున్నాడు 4 సంవత్సరాల నుంచి అపచారం జరిగిందయ్యా, నా నోరు నొక్కేశారు అని ఆయన చెప్తున్నాడు. కాకపోతే బాధాకరం ఏంటంటే ఈ స్వామీజీలు పీఠాధిపతులు తిరుపతి కొండపైన ఆశ్రమాలు పెట్టుకొని ఒక్కడు కూడా వచ్చి నోరెత్తట్లా. ఒక్కడు కూడా నోరెత్తి ఇది అపచారం జరిగింది 4 సంవత్సరాలు ఒక్కడు. స్వామీజీలు ఉంటారు, దొంగ స్వాములు ఉంటారు. వాడు వైజాగ్లో ఒకడు ఉన్నాడు, వాడేంది ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటాడు, ఆధునికమైన బిల్డింగ్లు కడతాడు, అదేమంటే నేను దైవాంశ సంభూతులు అంటాడు. పోనీ ఆయన వచ్చి మాట్లాడతారా? ఆయన ప్రీశుడు. నేను ఎందుకన్నానంటే ఆయన్నే మా పర్టికులర్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆయనకి ఈ అయ్యగారు ప్రీశిష్యుడు. ఏదో సముద్రంలో ముంచులు లేపి ముద్దులు పెట్టి మూతులు నాకిన ఈ స్వామి. పోనీ ఈ స్వామినే చెప్పాలిగా, అయ్యా బిడ్డ జగన్మోహన్ రెడ్డి, నెయ్యిలో ఇవన్నీ కలపడం కరెక్ట్ కాదు, భక్తుల మనోభావాలకి ఇబ్బందికరంగా ఉంటుంది, మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడాలంటే మాట్లాడలేని పరిస్థితి, దయచేసి ఆ పిచ్చి పనులు చేయబాకని ఈయననే చెప్పాలిగా. అయిపోయింది, ఇప్పుడన్నా వచ్చి మాట్లాడాలిగా. అయ్యా ఏం చేసినారా నాయన బాబు అని. అది లేదు ఇది లేదు. భక్తుల మనోభావాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఒక పక్క బలవంతమైన మత మార్పులు జరుగుతున్నాయి, ఒక పక్క దేవుడిని విగ్రహాలు శిరసేదనలు ఏమి గత ప్రభుత్వంలో చూసాం కదా. అదే రథం తగలబడితే తేనె రేగలు వచ్చి తగలబెట్టినాయి అంటారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఏదో సామెత ఉంది, వీళ్ళు ఎంత దౌర్భాగ్యులు అంటే 1924 మధ్య పంచభూతాలను కూడా వదల్లా, ఆకాశం నీరు గాలి దేన్ని వదల్లా, చివరికి దేవుడు కల్తీ. దేవుడిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడికి నైవేద్యంగా పెట్టే లడ్డును కూడా వదలలేదంటే వాళ్ళు ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లా. కాబట్టి ఒకటి అనిపిస్తుంది, ఈ కల్తీ లడ్డుదారుల వెనకమాల ఒక శక్తి, ఎవరో బలీనమైన శక్తి వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఆపుతుందని హిందూ సమాజం కానీ నాలాంటి శ్రీవారి భక్తునికి కానీ నాకు అనిపిస్తుంది. ఆ అదృష్ట శక్తి ఎవరు? విశ్వ హిందూ పరిషత్ వల్ల, బీజేపీలోని పెద్దల, ఎవరు అనేది అర్థం కాకుండా, అర్థం అయ్యేది చాలా మందికి ఈ పాటికే ఈ గారి వెనకమాల ఆ శక్తులు పనిచేస్తున్నాయి అనేది అర్థమైపోయింది. అదేమంటే వీళ్ళేమంటారు, అయోధ్యకి మేము లడ్డు పంపించాము, వాడు రామేశ్వరంలో నెయ్యి ఇచ్చాడు, నార్త్ ఇండియన్ కూడా నెయ్యి ఇచ్చారంటాడు. అంటే ఎవరు పడితే నెయ్యి ఇస్తే నువ్వు తిరుపతి లడ్డు తయారు చేసి పంపుతావా? ఆ కల్చర్ ఎప్పుడన్నా ఉందా? ఎవరైనా నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు మీరు కానీ నేను కానీ XYZ ఎవరైనా సరే దేవదేవునికి ఇలా లడ్డు ప్రసాదంలోకి కావాల్సిన ముడి సరుకులు కానీ నెయ్యి కానీ ఆడికి డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చేది ఈరోజు మా కాంట్రిబ్యూషన్ అండి స్వామివారికి డబ్బులు ఇస్తాయి. అక్కడే చిన్న చిన్న దేవాలయాలు కూడా అదే పరిస్థితి. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం మీద పోరాడేది ఎప్పుడు అంటారు? ఇక ఆయన పోరాడతాను అంటున్నాడు, మరి ప్రజల్లోకి వస్తాను అన్నాడు, ప్రజల్లోకి వచ్చేలేదు, మరి అసెంబ్లీలో పోరాడవచ్చు కదా. ఏందండి ఆయన పోరాడేది? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రండి అయ్యా బాబు, మీ రాక కోసం మేము అందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఇక్కడ సమస్యలు ఉన్నాయి అయ్యా, రాజధాని సమస్యలు ఉన్నాయి, సాగునీటి సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేకుండా లేవు. నువ్వు రాకుండా మళ్ళీ రేపు ఎలక్షన్ రాబోతుంది, పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, నోటిఫికేషన్ వచ్చింది, మున్సిపాలిటీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. నువ్వు ఇప్పుడు కూడా నువ్వైనా బయట ప్రపంచంలోకి నువ్వు యాత్రకు యాత్ర బయలుదేరుతావు, ఒక్కొక్క ఎంపీ కాన్స్టిట్యూన్సీలో 7 నియోజకవర్గాలని జనాలు తోలుతావు,
ఆ జనాలతో వికటాటహాసం చేస్తావు, బైక్ ర్యాలీలు చేస్తావు, నీ ర్యాలీలో నీ కార్యకర్తలు చనిపోతారు, అయినా నువ్వు పట్టించుకోవు. ఆడికి వచ్చి చంద్రబాబు అంటూ కాసేపు ఏదో మాట్లాడతావు, నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు మాట్లాడింది నీకు అర్థం కాదు. నువ్వు మాట్లాడుతున్నావు, నీ పక్కన వాళ్ళు సీఎం వాళ్ళు కావాలా. ఏందబ్బా ఈ జాతర, ఇదంతా కోటప్పకొండ జాతర లాగా తప్పించి కాకపోతే ఏంటంటే నువ్వు చేసే కార్యక్రమాల వలన ప్రజెంట్ పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది కొత్త పార్టీకి చాలా అవకాశాలు కనబడుతున్నాయి. ఈ అతి తొందరలోనే ఇంకో కొత్త పార్టీ ప్లాట్ఫారం, ఇంకొక పార్టీ ఆవిర్భించబోతుంది. అది పరిస్థితి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.